హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నుండి ఫిఫ్త్ వీడియో. ఈ వీడియోలో మనము కాంబినేషన్స్ గురించి డెప్త్‌గా తెలుసుకుందాము. చిన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చాలా సింపుల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రీవియస్‌గా నేను పెర్ముటేషన్స్‌కి సంబంధించి కాన్సెప్చువల్ వీడియో చేశాను. అందులో కంప్లీట్‌గా మీకు కాన్సెప్ట్ అంతా కూడా చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చాలా డెప్త్‌గా చెప్పడం జరిగిందండి. అది 1 అవర్ ఉంటుంది. కొంచెం పేషెన్స్‌తో ఆ 1 అవర్ వీడియో చూస్తే, ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే పెర్ముటేషన్స్ ఫస్ట్ మీకు తెలిస్తేనే ఈ కాంబినేషన్స్ గురించి అర్థమవుతుంది. ఓకే. కంపల్సరీ ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే. బేసిక్‌గా మనము పెర్ముటేషన్ అంటే అరేంజ్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. అలాగే కాంబినేషన్ అంటే సెలక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. పెర్ముటేషన్స్‌లో ఆబ్జెక్ట్స్‌ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తాము అనేది మనం నేర్చుకుంటాము. కాంబినేషన్స్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుంటామన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ యూజ్ చేసి పెర్ముటేషన్స్‌కి, కాంబినేషన్స్‌కి డిఫరెన్స్ ఏంటనేది మీకు నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ కార్స్ యూజ్ చేసి ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. మొదటగానండి పెర్ముటేషన్స్ మనం చూద్దాం. నా దగ్గర 3 కార్స్ ఉన్నాయి. ఓకే. వైట్, గ్రీను అలాగే ఇది ఆరెంజ్ అని అనుకుందాం. ఓకే. అలాగే 3 ప్లేసెస్. ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేసు. పెర్ముటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ 3 కార్స్‌ని ఈ 3 ప్లేసెస్‌లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది. అంటే ఫస్ట్ వైట్ కారు, తర్వాత గ్రీన్ కారు, తర్వాత ఆరెంజ్ కారు. ఇది ఒక అరేంజ్‌మెంట్. లేదు అంటే నేను ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. ఇది ఒక అరేంజ్‌మెంట్. లేదంటే ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. ఇది ఒక అరేంజ్‌మెంట్. ఇలా మనము అరేంజ్ చేసుకుంటూ వెళితే టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్‌మెంట్స్ ఎన్నొస్తాయి అంటే దట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అన్నమాట. మనం ఎలా చూసుకుంటామండి? ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 1, 2, 3. ఈ ఆబ్జెక్ట్స్‌ని అరేంజ్ చేయడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే 1, 2, 3. ఒక్కొక్కసారి మనం ప్లేసెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 ప్లేసెస్ ఉన్నాయని అనుకుందాం. ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. కానీ 3 కార్స్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్‌లోని ఈ 3 కార్స్‌ని ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అనేది కూడా మనం పెర్ముటేషన్స్ చాప్టర్‌లో నేర్చుకున్నాం. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే పెర్ముటేషన్స్ అంటే ఆబ్జెక్ట్స్‌ని ప్లేసెస్‌లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలుగుతామో అదన్నమాట. ఓకే. మ్యాథమెటికల్‌గా మనం చూసుకుంటే 3 కార్స్ అండి. 3 ప్లేసెస్ తీసుకున్నామండి. 3 కార్స్ తీసుకున్నాం. ఆహ్, వైట్ కారు, గ్రీన్ కారు, అలాగే ఆరెంజ్ కారు. ఏ టోటల్ ఆబ్జెక్ట్స్ 3 అంటే 3 పి అంటే పెర్ముటేషన్స్ కాబట్టి మనం చూస్తుంది. అండ్ ఎన్ని ప్లేసెస్‌లో మనం అరేంజ్ చేస్తున్నాము అంటే 3 ప్లేసెస్ కాబట్టి 3p3. 3p3 అంటే మనకు ఫార్ములా ఏంటండి? ఎన్‌పిఆర్ ఫార్ములా. మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అలాగే నేను ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు. ఆబ్జెక్ట్స్, ప్లేసెస్ సమానంగా ఉంటే మీరు ఇంక ఈ ఫార్ములా కూడా వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అని వేసేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 6 వేస్ అంటే 6 విధాలుగా ఆ 3 కార్లని 3 ప్లేసెస్‌లో నేను అరేంజ్ చేయొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు కాంబినేషన్‌కి వచ్చేద్దాం. కాంబినేషన్ అంటే ఏంటి? మళ్ళీ నేను ఇవే 3 కార్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కాంబినేషన్ అంటే సెలక్షన్ అన్నమాట. సెలక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కొన్ని లేదా అన్ని మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది. ఇక్కడ 3 కార్స్ ఉన్నాయి కదండీ మొత్తం. నేను ఏదో ఒక 2 కార్లని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక వే. లేదు ఈ ఫస్ట్‌ది, ఈ లాస్ట్‌ది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ఒక వే. అంటే 2 సెలక్షన్స్ వచ్చినాయి ఇప్పటికి. లేదు అంటే ఈ లాస్ట్ 2 తీసుకోవచ్చు. అర్థమైందండి? అంటే మొత్తం ఎన్ని సెలక్షన్స్ వచ్చాయి? 3 సెలక్షన్స్ వచ్చాయి. టోటల్ 3 కార్స్‌లో ఏదో ఒక 2 కార్స్ తీసుకోవడానికి నాకు 3 సెలక్షన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఈచ్ సెలక్షన్ ఉన్నది చూడండి. మనకు మొత్తం 3 వచ్చాయి కదా! ఒక్కొక్క సెలక్షన్‌ని ఒక్కొక్క కాంబినేషన్ అని చెప్తామన్నమాట. అండ్ పెర్ముటేషన్స్‌లో ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అంటే మొదట ఏ కార్ అరేంజ్ చేసాము, సెకండ్ ప్లేస్‌లో ఏ కార్ అరేంజ్ చేసాము, థర్డ్ ప్లేస్‌లో ఏ కార్ పెట్టాము అనేది. బట్ కాంబినేషన్స్‌లో మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒకటే అవుతుంది. అంటే ఇప్పుడు మొదట ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మొదట ఇది, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదొక వే. లేదంటే నేను మొదట ఇది,
తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఒక వేయే. కానీ నేను ముందు తీసుకున్నది, ఇప్పుడు చేసింది ఒకటే. ఎందుకంటే నాకు ఫైనల్‌గా వచ్చేసరికి గ్రీన్ కారో, ఆరెంజ్ కారో వస్తున్నాయి. నేను ఎలా తీసుకున్నా గానీ. అంటే కాంబినేషన్‌లో ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఆబ్జెక్ట్స్ మనం వేటిని సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్. అర్థమైందండి? ఓకే. సో, మీరు మరొక పాయింట్ చూడాల్సింది ఏంటంటే, పెర్ముటేషన్స్ చూడండి ఆబ్జెక్ట్స్ అలాగే వాటిని ఎన్ని ప్లేసెస్‌లో అరేంజ్ చేస్తున్నాము అంటే ఎన్ని తీసుకుంటున్నాము అనేది. ఎన్‌పిఆర్‌లో ఎన్ అనేది ఆబ్జెక్ట్స్, ఆర్ అనేది ఆ ఉన్న ఆబ్జెక్ట్స్ మనం ఎన్ని తీసుకొని అరేంజ్ చేస్తున్నాము అనేది. కాంబినేషన్‌లో ఏంటంటే ఉన్న ఆబ్జెక్ట్స్‌లో మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది చూసుకోవాలి. ఇందాక మనం ఏదో ఒక 2 అని అన్నాను. ఏదో ఒక 2 తీసుకున్నప్పుడు మనకి 3 సెలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూడింట్లో ఏదో ఒక ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎన్ని వేస్ వస్తాయండి? అంటే ఎన్ని సెలక్షన్స్ వస్తాయి? ఇది తీసుకోవచ్చు. ఇదొక వే. లేదంటే నేను సెకండ్‌ది తీసుకోవచ్చు. ఇదొక వే. లేదంటే నేను థర్డ్ తీసుకోవచ్చు. ఇదొక వే. అంటే టోటల్ ఎన్ని వేస్ వచ్చినాయి? 3 వేస్. అంటే 3 సెలక్షన్స్ వచ్చాయి. అంటే 3 కాంబినేషన్స్ వచ్చాయి. ఏంటి? 3 ఆబ్జెక్ట్స్‌లో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంతకుముందు 3 ఆబ్జెక్ట్స్‌లో ఏదో ఒక 2 సెలెక్ట్ చేసుకోవడానికి 3 వేస్ వచ్చాయి. ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్‌లో 3 సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని వేస్ ఉంటదండి? ఓన్లీ 1 వే. అసలు మనం ఇంకా ఫార్ములాలో కూడా వెళ్ళలేదు. బేసిక్‌గా మనకి ఉన్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు. ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మూడిటిని సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఎన్ని వేస్ ఉంటాయి? అంటే 3 సెలెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ 1 వే మాత్రమే ఉంటుంది. అర్థమైందండి? సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఓకే. ఇప్పుడు మనము 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 కార్స్ 3 ప్లేసెస్‌లో అరేంజ్ చేసాం కాబట్టి 3P3. ఒకవేళ 3 కార్స్ 2 ప్లేసెస్‌లోనే అరేంజ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుందండి? 3P2 అవుతుంది. లేదు 3 కార్స్ ఒక ప్లేస్‌లోనే అరేంజ్ చేయాలి అంటే 3P1 అవుతుంది. ఇది మ్యాథమెటికల్ నోటేషన్ మనం ఆల్రెడీ పెర్ముటేషన్స్‌లో నేర్చుకున్నాం. మరి కాంబినేషన్స్‌లో మ్యాథమెటికల్ నోటేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 3 కార్లు 3 కార్స్ ఏదో ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ టోటల్ ఆబ్జెక్ట్స్ 3 కాంబినేషన్ కాబట్టి సి పెడతామండి. ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మనము? 2. కాబట్టి 3C2 అన్నమాట. దట్ మీన్స్ 3C2 రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 ఆబ్జెక్ట్స్ taken to నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద టోటల్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ అన్నమాట. అదవుతుందండి. అంటే మొత్తం 3లో ఏదో ఒక 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఇది. అలాంటి వేస్ ఎన్ని వస్తాయి? ఎన్ని వచ్చాయి మనకి? నార్మల్‌గా 3 వచ్చాయి. తర్వాత 3 ఆబ్జెక్ట్స్‌లో నేను ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఎన్ని ఛాన్సెస్ వచ్చాయండి? 3 వేస్. అంటే 3 ఛాన్సెస్ అన్నా, 3 వేస్ అన్నా, 3 సెలక్షన్స్ అన్నా, 3 కాంబినేషన్స్ అన్నా ఇవన్నీ ఒకటే. అర్థమైందా? బేసిక్‌గా డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో, ఇదన్నమాట. మనం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి పెర్ముటేషనో, కాంబినేషనో తెలుసుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్‌గా అంటే మ్యాథమెటికల్‌గా స్టాండర్డ్‌గా మనము ఎన్‌పిఆర్ అంటే ఏమనుకోవాలి? నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్. అంటే టోటల్ ఎన్ ఆబ్జెక్ట్స్‌లో ఆర్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలము అని చెప్పేది ఎన్‌పిఆర్. ఎన్‌పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ వేర్ 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. దీని గురించి మనం కంప్లీట్‌గా డెప్త్‌గా పెర్ముటేషన్స్ వీడియోగా నేర్చుకున్నాం. ఇక ఎన్‌సిఆర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ సెలక్షన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ అరేంజ్‌మెంట్స్. నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్. అంటే మొత్తం ఎన్ ఆబ్జెక్ట్స్ ఉంటే అందులో ఆర్ ఆబ్జెక్ట్స్ని మనము ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేది ఎన్‌సిఆర్ అన్నమాట. మరి దీనికి ఒక ఫార్ములా ఉంటే బాగుంటుంది కదా. ఆ ఫార్ములా మనం ఇప్పుడు డెరైవ్ చేసుకుందాం. ఓకేనా? ఎన్‌సిఆర్ ఫార్ములా మనం డెరైవ్ చేద్దాము. దానికోసము 3 లెటర్స్ తీసుకున్నానండి. అంటే 3 ఆబ్జెక్ట్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్‌లో నేను ఏదో ఒక 2 ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్‌లో సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఏ, బి తీసుకోవచ్చు. ఏ, బి. లేదంటే ఏ, సి తీసుకోవచ్చు. ఏ, సి. అంటే తీసుకోవచ్చు మీన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని. లేదంటే బి, సి. ఓకే. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదండి. ఏబి అన్నా, బిఏ అన్నా ఒకటే. ఇందాక చెప్పాను కదా సెలక్షన్ అంటే మనం తీసుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఏ అంటే బ్లాక్ మార్కరు, బి అంటే రెడ్ మార్కర్ అనుకోండి. ఏబి అంటే బ్లాక్ మార్కర్, రెడ్ మార్కర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. బిఏ అంటే రెడ్ మార్కర్, బ్లాక్ మార్కర్ సెలెక్ట్ చేసుకున్నట్టు. మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నా ఉండేవి రెండేనా? దట్ మీన్స్ ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. అదే మీకు చెప్పాను ఇందాక. ఓకే. సరే.
టోటల్గా మనకి 3 వేస్ వచ్చాయండి, 3 సెలక్షన్స్ వచ్చాయి. ఇదొక సెలక్షను, ఇదొక సెలక్షను, అలాగే ఇదొక సెలక్షను, అలాగే ఇదొక సెలక్షన్, అంటే కాంబినేషన్స్ అన్నట్టు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టి 2 లెటర్స్ ఉన్నాయి, మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2 లెటర్స్ మీన్స్ 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, సెలక్షన్ కాదు, ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే పెర్మిటేషన్స్కి వెళ్ళిపోవాలి, ఎన్పిఆర్కి సంబంధించి. నేను ప్రీవియస్గా చెప్పాను, ఆబ్జెక్ట్స్ ప్లేసెస్ కూడా సేమ్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇంక ఫార్ములా కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్స్ని మనము 2 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అండి, 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, అలాగే ఏసీని, ఇది కూడా ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చండి, 2 ఫ్యాక్టోరియల్, ఇది కూడా ఏంటండి 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, అంటే ప్రతి సెలక్షన్ని కూడా మళ్ళీ నువ్వు 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు, ప్రతి సెలక్షన్ని కూడా. సో టోటల్ సెలక్షన్స్ మనకు 3 వచ్చాయి. ఎవ్రీ సెలక్షన్ కెన్ బి రీఅరేంజ్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. సో ప్రతి సెలక్షన్ని కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్లో మళ్ళీ నువ్వు ఏం చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు. అంటే నీకు టోటల్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో చేస్తే ఏమొస్తుంది, అరేంజ్మెంట్స్ వస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, సెలక్షన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రాస్తాము, ఎన్సిఆర్. ఎన్ అంటే ఇక్కడ టోటల్ ఆబ్జెక్ట్స్ ఎన్ని, 3 అంటే 3, సిఆర్ అంటే ఎన్ని తీసుకున్నాము, ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, 2, కాబట్టి 3C2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు అరేంజ్మెంట్స్, 2 అరేంజ్మెంట్స్. ఐ మీన్ అంటే ఇక్కడ మనకి టోటల్ ఆబ్జెక్ట్స్ 3 కానీ 2 తీసుకుని అరేంజ్ చేసాం. అర్థమైందా? అంటే ఇది ఏమవుతుంది, 3 టోటల్ ఆబ్జెక్ట్స్ 3, 2 తీసుకుని అరేంజ్ చేసాం కాబట్టి 3P2. ఓకేనండి, క్లియర్ కదా? ఇప్పుడు 3C2 వాల్యూ ఎంత అవుతుంది, 3C2 ఈజ్ ఈక్వల్ టు 3P2 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ చేసేదాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 అనేది టోటల్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మిగతా అన్ని సేమే చూడండి, 2 అంటే ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాము లేదా ఎన్ని అరేంజ్ చేసామో అది, ఇక్కడ 2, అలాగే ఇక్కడ కూడా సేమ్. సో ఇప్పుడు స్టాండర్డ్గా మనము ఎన్ టోటల్ ఆబ్జెక్ట్స్ ఏమో ఎన్, సెలెక్ట్ చేసినవేమో 6 తీసుకుంటే ఏమవుతుందండి, ఇదే ఫార్ములా. టోటల్ ఆబ్జెక్ట్స్ అంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై 2 ఫ్యాక్టోరియల్, అంటే మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో అని, ఆర్ ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అర్థమైందండి? అంటే ఇంకా సింప్లిఫై చేసేస్తే దీన్ని ఏమవుతుంది, సో ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్ అంటే మనకి తెలుసు ఏంటండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో డెనోమినేటర్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus r factorial, which is the formula for NCR. And r value అనేది ఇంపార్టెంట్, 0 is less than or equal to n అన్నమాట. అర్థమైందండి? సో ఇది సెలక్షన్స్, NPR అనేది అరేంజ్మెంట్స్.